ఉదయం 4:50 టైం వచ్చేసి మేము బయలుదేరిన దగ్గర నుంచి ఒక హోటల్ తెరిచారు. తర్వాత అంత తొందరగా ఎందుకని మధ్యదారిలో కాసేపు విశ్రాంతి, అలానే పాలు సేవ, టీ సేవ, మా సామాన్లు అంతా ఇడే విశ్రాంతి తీసుకుంటున్నారు. అందరూ ఒకే చోటే ఉన్నారు. ఇక్కడ బేకరీలు బాగుంటాయి. ఇంక అయిపోయి మేము బయలుదేరుతారు. అయిపోయి దాన్ని సిద్ధం, బయలుదేరండి. ఈయనకి నిద్ర వస్తుందంట. ఐసామి ఆల్రెడీ వీళ్ళంతా టీ తాగి అయిపోయి డోన్ గురుస్వామి పిచ్చి లేదని 3 రోజుల నుంచి కాలు చేతులు వణుకుతున్నాయంట. పిచ్చి తీసుకోవాలంట. ఏం స్వామి మరి ఎట్లా అందరూ కలిసి కొంచెం నిలబడితే పిచ్చి పీసి వేసి ఇచ్చిపోదామంటే స్వామి. అన్నిటికీ ఓకే. మేము ఆయన వెళ్ళిపోతే అలిగెళ్ళిపో. ఇప్పుడు మాలలో ఉన్నప్పుడు కోపతాపాలు ఉండకూడదు, సర్దుకుపోవాలా. ఉండడమ్మా. அந்த பெரிய காலம் ஊர்ல போனா 4 கிலோமீட்டர் ஜாஸ்தி. இந்த பைபாஸ்ல போனா கம்மி. சாமி சரணம். தெரியும் தெரியும். அடுத்த மாசம் போயிட்டேன். அடுத்த వచ్చేసి పెరియాకులం బైపాస్. రైట్కి వెళ్తే ఊర్లోకి వెళ్తుంది. మేము బైపాస్లో వెళ్తున్నాం. బైపాస్లోంచి దగ్గరంటే ఇలా బైపాస్లోంచి వెళ్తున్నాం. బైపాస్లో సర్కిల్ ఇది. ఇలా రైట్కి వెళ్తే పెరియాకులం, స్ట్రైట్ తేని, ఇది రైట్ ఊర్లోకి వెళ్తుంది. మేము ఇప్పుడు ఇలా స్ట్రైట్ వెళ్తాము. ఏదో చిన్న విలేజ్కి వెళ్తున్నట్టుంది. టీ బ్రేక్. మా స్వామి స్టాప్ చేస్తారు. ఫుల్ ముందు వస్తారు, రెస్ట్ తీసుకుంటారు. మాకు రెస్ట్ ఉండదు. నాన్ స్టాప్ మాది డైరెక్ట్. మా కన్యాస్వామి ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు. అవునా? అదే నిదానంగా రావాలి. వావ్ 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 వావ్. అద్భుతమైన పక్షులు వెళ్తున్నాయి. ఒకే లెవెల్ లైన్గా వెళ్తాయా? మళ్ళీ వెళ్తున్నా వస్తున్నాయి. వెళ్ళిపోయా. ఇదే హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నాము, టీ తాగాము, చాలాసేపు విశ్రాంతి తీసుకున్నాము. ఇది వచ్చేసి బైపాస్, లక్ష్మీపురం బైపాస్. లక్ష్మీపురం అని ఇక్కడ విలేజ్ ఉంది. మన హీరో రాజశేఖర్ గారి ఊరు. హీరో రాజశేఖర్ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరో రాజశేఖర్. ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. తమిళనాడు లక్ష్మీపురం అని. హీరో రాజశేఖర్. రోజు రోజా పువ్వ హీరో. స్వామి శరణం, స్వామి శరణం. ఇది వచ్చేసి జల్లిపట్టి అంట. ఇలా వెళ్తే లక్ష్మీపురం పట్టి అని వస్తుంది. వాళ్ళ హీరో రాజశేఖర్ గారి ఊరు. మేము ఇప్పుడు హైవేలో వెళ్తున్నాం. బైపాస్ తేని. ఆదూరు నుండి శబరిమల మహాపాదయాత్ర 23వ రోజు ఈరోజు ఆ దేవదానపట్టి నుంచి బయలుదేరాం. ఉదయం చాలాసేపటికి ఈ పెరియాకులం లక్ష్మీపురం పట్టి అసలు బైపాస్ రస్తా సాగట్లేదు. ఎంతసేపటికి ఇంకా బైపాస్లోనే ఉన్నాము, వెళ్తున్నాం, దారిలో ఉన్నాము. ఇప్పుడు కాసేపు అయ్యాక మా ఆటో వస్తుంది. టిఫిన్ సేవ చేసి మళ్ళీ తేనీలో మధ్యాహ్నం హాల్టింగ్ వెళ్తాము. అందరూ నిదానంగా కలిసికట్టుగా గమ్యస్థలం చేరుకోబోతున్నాము. ఇంకొక 4 రోజుల్లో సన్నిధానంలో ఉంటాము. స్వామి శరణం, స్వామి శరణం.
తేనె ఎంట్రన్స్. కన్నెసామి వద్దన కూడా తాగాల. కొబ్బరి బోండం దారిలో అన్నీ తాగుతూ ఉండాలి. కొబ్బరి బోండాలు, జ్యూసులు, టీలు, కాఫీలు, పాలు ఏది వద్దనకూడదు. తేనెలో కొబ్బరి బోండం తాగుతున్నాము. నాన్ స్టాప్ నడిచాము. ఆంధ్రలో వందరికే పాదయాత్ర. తేనె రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ ఇది. ఇప్పుడు ఇవాళ 23వ రోజు మధ్యాహ్నం హాల్టింగ్ ప్లేస్ ఇది. ఇది వచ్చేసి సామాన్లు ఆల్రెడీ మా సామాన్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. అమ్మవారు స్వామి శరణం. ఆదివారం నుండి శబరిమల మహాపాదయాత్ర శ్రీనివాసాచార్య గురు స్వాముల ఆధ్వర్యంలో ఈరోజు తేనెలో మధ్యాహ్న భిక్షదాత వచ్చేసి దానవేంద్ర స్వామి, చామండి స్వామి వారికి, వారి కుటుంబానికి ఆరోగ్యాలు, అష్టైశ్వరాలు ప్రసాదించాలని ఆ శబరిగిరీషుని కోరుకుంటూ స్వామి శరణం. కుంబ్లీ 58 కేరళ దగ్గర, కేరళనే కుంబ్లీ. 23వ రోజు నైట్ హాల్టింగ్ వచ్చేసి వీరపాండి. ఇప్పుడు ఇక్కడ వీరపాండే ట్రస్ట్ ఉంది, అయ్యప్ప స్వామి వాళ్ళది. ఇవాళ 23వ రోజు నైట్ హాల్ట్ అవుతాం. ఇప్పుడు వీరపాండేలో అన్నదాన కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ నుంచి అయ్యప్పలకి అందరికీ. ఇది వచ్చేసి వీరపాండే. తమిళ్లో రాశారు, ఇంగ్లీష్లో ఓన్లీ ఫ్రీ మీల్స్ అంతే. అన్నదానం. స్వామి శరణం. పాండి నది దేవస్థానం దగ్గర ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏమంటే పాదయాత్ర వచ్చాం కాబట్టి అక్కడికి వెళ్ళలేము. ఇలా వెళ్తే దేవస్థానం ఇది బైపాస్. యాక్చువల్లీ మేము వీరపాండేలో అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. అక్కడ సేల్ చేసేసారు కళ్యాణ మండపము. ఇక్కడ ఏదో చిన్నపాటి షెడ్ ఉంది. ఇరుముళ్ళన్నీ అక్కడ పెట్టేసి నైట్ ఇక్కడ హాల్ట్ అవుతాము. ఇదే హాల్టింగ్ ప్లేస్. పడుకోవాలంతే. స్నానాలు ఎక్కడ చేసుకొని బయలుదేరాలి. 23వ రోజు నైట్ హాల్టింగ్ ఒక షెడ్ కింద. ఇదేదో కాలేజ్ సంబంధించింది ఉంది. ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం. టీ తాగి స్నానాలు చేసుకొని పూజ చేసుకొని విశ్రాంతి. ఇంకా ఇడ్లీ వడ అంట. ఇడ్లీ వడ. ఎంత తక్కువ వస్తా స్వామి?